లార్డ్ దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యం అనే అద్దం ముందు మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానిద్దామండి. చూడండి, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు యేసుక్రీస్తు ప్రభువారు గలిలయకు వచ్చెను అనే వాక్య భాగాన్ని మనము మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో చూడొచ్చు. నిజమేనండి, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి ఆయన ప్రకటించిన మొట్టమొదటి వాక్యము సువార్త. గాస్పల్ అంటే ఏంటంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొందుడి. నిజమండి, మారు మనసు పొందాలి. క్రైస్తవులముగా పిలువబడడం అనేది ప్రాముఖ్యం కాదు, మన యొక్క హృదయము మార్చబడాలి. ప్రభు కోరుకునేది అదేనండి. బాప్తిసం తీసుకున్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చెబుతున్నాను, దాని వలన నీకు స్వప్రయోజనం చేకూర్చవచ్చు, ఘనతని సంపాదించవచ్చు, కానీ నీవు దేవుని రాజ్యం మాత్రం చేరుకోలేవు. అందుకే ప్రభు అంటున్నాడు, మారు మనసు పొందుడి అంటే ఇంగ్లీష్లో రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యొద్ద ఏడాలి. ఏమేమి పాపాలు చేస్తావో, ఏమేమి అతిక్రమాలు చేస్తావో వాటన్నిటినీ యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏడ్చి నీ కన్నీటితో ఆయన పాదాలను తడిపితే ఆయన నిన్ను క్షమిస్తాడు, నీ పాపముల నుంచి విడిపిస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అందుకని ప్రభు అంటున్నాడు, దేవుని రాజ్యము సమీపించింది గనక మారు మనసు పొంది దేవుని యొక్క వాక్యమును నమ్ముడి అంటున్నాడు. నిజమండి, ఈ రోజున ఆదివారపు ప్రార్థన అలవాటైంది, శుక్రవారపు ప్రార్థన అలవాటైంది, కానీ నీ మనస్సు మారట్లేదు. నీ హృదయాన్ని యేసయ్య వాక్యము చేత సరి చేసుకోవడానికి నీకు ఇష్టం అవ్వట్లేదు. అలా చేయటం వలన నీకే నష్టం. చనిపోయిన తర్వాత క్రైస్తవుడిగా సమాధి చేయబడతావు. కార్యక్రమాలన్నీ క్రైస్తవుడిగా జరుగుతాయి. తీర్పు దినంలో నిలబడిన తర్వాత యేసు ప్రభువారు అంటారు, నువ్వెవరివో నాకు తెలియదు, బయటికి వెళ్ళిపో అంటాడు. ఆయన అనక్కర్లేదు, నీవే నిలబడలేవు. నువ్వు చేసిన పాపాలన్నీ నీ కళ్ళ ఎదుట కనబడుతుంటే ఆయన ఎదుట నిలబడలేక పారిపోతావు. చివరికి నరకాగ్ని పాలయ్యే అవకాశాన్ని నీవే కొని తెచ్చుకుంటున్నావు. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బ్రతుములాడుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పక్షమున నేను నిన్ను బ్రతుములాడుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు చేసిన పాపములను అతిక్రమములను ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. నీ పాపముల కొరకు నా పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన రక్తధారలో కడగబడితే మనల్ని పవిత్రపరుస్తాడండి. మనకేం అలవాటు అయిపోయిందంటే ఆదివారం వచ్చింది ప్రార్థనకి వెళ్తున్నాను, శుక్రవారం వచ్చింది ప్రార్థనకి వెళ్తున్నాను, క్రిస్మస్కి వెళ్తున్నాను, ఈస్టర్కి వెళ్తున్నాను, మీటింగ్స్కి వెళ్తున్నాను అనుకుంటున్నా, కానీ నీ హృదయం మీద నీకు జయం రాలేదు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21లో రాయబడిన హృదయంలో దాచబడిన పాపములన్నీ పెట్టుకొని పైకి ఏదో భక్తిపరులు అనుకుంటున్నాం, దానివల్ల ప్రయోజనం లేదండి. నేను బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. నీకు కష్టంగా అనిపించవచ్చు, ఈ వాక్యం నీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు, నీవు దుఃఖపడినా పర్లేదు, నీ కోపం వచ్చినా పర్లేదు, నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలోకి కనుక ఆహ్వానిస్తే నీ జీవితమే మారిపోతుంది, నీ హృదయమే మారిపోతుంది, నీ కుటుంబ పరిస్థితులే మారిపోతాయి. మారినా మారకపోయినా దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడే అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత నీవు పొందుకోగలవు. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు కలవరి సిలువలో ఎదురు చూస్తున్నాడు. ఆయన 2 చేతులు నీ వైపు చాపుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నామకార్థమైన భక్తిని విడిచిపెట్టండి. స్థిరత్వము కలిగి క్రీస్తు కొరకు నింద, శ్రమ, కష్టం అనుభవించే భక్తిలోనికి రండి. లోకాన్ని విడిచిపెట్టండి. లోకంపై జయాన్ని సాధించడానికి యేసయ్య పాదాలు పట్టుకొనండి. ప్రియమైన సహోదరులారా, ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేసి నడిపించును గాక. మనము నామకార్థములు ఉండకూడదండి, వాక్యానుసరముగా నడవడానికి ప్రయత్నం చేయండి. అనేకుల వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు కొరకు నిలబడగలిగితే ఆయన నిత్య రాజ్యంలో చేరుకోగలుగుతాం. అదే మారు మనసు. పాపములపై జయం రావడమే మారు మనసు. లోకం మీద జయం రావడమే మారు మనసు.
అతిక్రమముల మీద జయ రావడమే మారు మనస్సు. మారు మనస్సు మనగా రాదు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఇవ్వగలరు. ఆయన రక్తంలో మాత్రమే కడగబడితేనే మనకు మారు మనసు వస్తుంది. అటు రీతిగా యేసు ప్రభు మనకు మారు మనసులోనికి నడిపించే, కృప అనుగ్రహించే ప్రార్థనా జీవితాన్ని ప్రభు మనకు దయచేయాలని ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమైతే మరి యొక్క ఎపిసోడ్లో మనం కలుద్దాం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.